ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం రెడీ అయింది. సోమవారం నుంచి మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ రెడీ అయింది. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సమాయత్తమయ్యారు. అంటే వచ్చే 7 మాసాలకు సంబంధించి ఖర్చుల వివరాలను ప్రకటిస్తారు. అలానే ఏ పథకాలకు ఎంత మొత్తం నిధులను కేటాయిస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఇంతవరకు ఓకే, మరి వైసీపీ మాట ఏంటి? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగు పెట్టేందుకు జగన్ సంసిద్ధంగా ఉన్నారా లేరా అనే విషయంలో ఆయన తర్జన భర్జన పడుతున్నట్లు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలోనూ ఈ విషయం ఆసక్తిగా ఉంది. సభకు వెళ్లి గడిచిన 40 రోజుల పాలనలో లోపాలను ఎత్తి చూపాలని సీనియర్లు చెబుతూ ఉండగా అసలు సభ వ్యవహారాలపై ఆహ్వానం అందినప్పుడు చూద్దామని పార్టీ అధినేత జగన్ మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. అయితే సభకు వచ్చిన సమస్యలు ప్రస్తావించేందుకు పెద్దగా అవకాశం చిక్కకపోవచ్చు. ఎందుకంటే సభలో సంఖ్యాబలం ఆధారంగానే మైకులు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఒకవేళ నిరసన వ్యక్తం చేసినా ప్రయోజనం లేదు. ఎలా చూసుకున్నా గలం వినిపించేందుకు పెద్దగా అవకాశం దక్కకపోయినా మీడియా అటెన్షన్ సహా ప్రజల అటెన్షన్ ను వైసీపీ సొంతం చేసుకునేందుకు ఛాన్స్ కనిపిస్తోంది. సభలకు వెళ్లడం లేదు అనే అపప్రదకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది. సభకు వెళ్లి హాజరు వేయించుకొని బయటకు వచ్చేస్తే శాలరీ దక్కుతుంది, అలవెన్సులు కూడా వస్తాయి. ఈ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు. జగన్ను పక్కన పెడితే గెలిచిన వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు సభకు వెళ్తేనే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు. అవకాశం ఇవ్వకపోతే దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని మీడియా ముందుకు వచ్చి ప్రజల మధ్యకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారు చెబుతున్నారు. కానీ అసెంబ్లీ విషయంలో వైసీపీ ఇంకా ఊగిసలాట్లోనే ఉండడం గమనార్హం.